నమస్కారం అండి అందరికీ. ఈరోజు ఉదయం 11:30 ప్రాంతంలో కేజీ టు పీజీ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక అబ్బాయి కింద పడి దెబ్బలు తాగాయని చెప్పి ముందు ప్రాథమిక సమాచారం రావడం జరిగింది మాకు పోలీసు వారికి. తర్వాత హాస్పిటల్కి షిఫ్ట్ చేసామని చెప్పారు. మేము హాస్పిటల్కి వెళ్ళే వరకు అబ్బాయి చనిపోయి ఉన్నాడు. తర్వాత వెంటనే మా హుస్నాబాద్ లోకల్ ఎస్ఐ గారు తర్వాత సిఐ గారు స్పాట్ విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయి చూసాము. అబ్బాయికి ఎక్కడ దెబ్బలు లేవంటే ఎక్కడ దెబ్బలు లేవు, ఓన్లీ ఈ స్ట్రాంగులేషన్ మార్క్ మాత్రం మెడకుంది. దాని విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పిటిషన్ ప్రకారంగా వాళ్ళు అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి ప్రిన్సిపాల్ పైన, టీచర్ల పైన మరియు స్టూడెంట్స్ పైన అనుమానం ఉంది మాకు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేస్తున్నాం. దానిలో నిష్పక్షపాతంగా ఎవిడెన్స్ సేకరిస్తాం. తర్వాత కేసు రిజిస్టర్ చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం. ఆ దర్యాప్తు ప్రకారంగా ఏం తేలితే ఎవరి మీద అక్యుజేషన్ ప్రూవ్ అయినా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకుని యాక్షన్ తీసుకుంటాం. పోలీసు పరంగా ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. పొద్దున దింపిపోయినా సార్, పొద్దున 9:30 గంటల దింపిపోయినా ఈరోజు 11 గంటలకు సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మేము దింపిపడ్డాడు సార్ తొందరగా అంటే తను వచ్చేసరికి ఇది ఏంటి అనేది ఏం క్లియర్గా పట్టుకోవాలి. 6th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి 8th వరకు 11 గంటలు పూర్తి చేశారు. 11